డియర్ ఫ్రెండ్స్, రాయుడు జీకే అందరికీ స్వాగతం. జీకేను ఒక టెస్ట్ ఫార్మాట్లో ఇస్తున్నాం. ఇందులో 25 ప్రశ్నలు ఉంటాయి. జీకేలో అన్ని విభాగాల్లో టచ్ చేస్తున్నాం. బాగా ప్రిపేర్ అవుతున్న వారికి ఇదొక కొలమానం అనుకోవాలి. ఈ 25 ప్రశ్నలకు ఎన్ని సమాధానాలు ఇవ్వగలిగారో చెక్ చేసుకోగలరు. ఎన్ని తెలుసో కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను చేస్తున్న ఈ వీడియోల్లో మీరు తిలకించడానికి ఏవైనా ఇబ్బందులు ఉంటే తప్పక తెలియచేయండి. వీలైనంత వరకు వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా మీరు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా తెలియచేయండి. తర్వాత వీడియోల్లో జీకే కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ కావాలో నాకు తెలిసిన కొన్ని సూచనలు ఇవ్వబోతున్నాను. అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మీ ప్రియమిత్రుడు సిఎస్ రాయుడు. 1వ ప్రశ్న, సునామీ అనే పదం ఏ భాష నుంచి పుట్టింది? ఏ రష్యన్, బి అమెరికన్, సి స్పానిష్, డి జపనీస్. దీని సమాధానము డి జపనీస్. 2వ ప్రశ్న, అత్యధిక నదులు ఉన్న దేశం ఏది? ఏ చైనా, బి రష్యా, సి చాడ్, డి అమెరికా. దీని జవాబు బి రష్యా. ప్రశ్న, 11 మంది ఆటగాళ్ళు కాని క్రీడ ఏది? ఏ హాకీ, బి క్రికెట్, సి ఫుట్బాల్, డి కబడ్డీ. దీని ఆన్సర్ డి కబడ్డీ. ప్రశ్న, కోనేరు రంగారావు కమిటీ దేనికి? ఏ పేదరికం, బి తలసరి ఆదాయం, సి జీడిపి, డి భూ సంస్కరణలు. దీని జవాబు డి భూ సంస్కరణలు. 5వ ప్రశ్న, క్వినైన్ దేనికి ఉపయోగిస్తారు? ఏ మశూచి, బి మలేరియా, సి క్యాన్సర్, డి ఎయిడ్స్. దీని జవాబు బి మలేరియా ఉపయోగిస్తారు. 6వ ప్రశ్న, దేశంలో అతి చిన్న జాతీయ రహదారి ఏది? ఏ 47A, బి 44, సి 6, డి 7. దీని జవాబు ఏ 47A. 7వ ప్రశ్న, పైరోమీటర్ దేనిని కొలుస్తుంది? ఏ తక్కువ ఉష్ణోగ్రత, బి శీతలం, సి ద్రవాలు, డి అధిక ఉష్ణోగ్రత. దీని జవాబు డి అధిక ఉష్ణోగ్రత. 8వ ప్రశ్న, కార్బోజన్లో ఆక్సిజన్ శాతం ఎంత? ఏ 90%, బి 30%, సి 20%, డి 18%. దీని జవాబు ఏ 90%. 9వ ప్రశ్న, ఎక్కువ జనసాంద్రత గల దేశం? ఏ నేపాల్, బి పాకిస్తాన్, సి చైనా, డి మొనాకో. దీని జవాబు డి మొనాకో. 10వ ప్రశ్న, యుఎన్ఓ అధికార భాషలు ఎన్ని? ఏ 8, బి 7, సి 6, డి 5. దీని జవాబు సి 6. 11వ ప్రశ్న, 2025 మహిళా కబడ్డీ పోటీలు ఎక్కడ జరిగాయి? ఏ ఇండియా, బి శ్రీలంక, సి పాకిస్తాన్, డి బంగ్లాదేశ్. దీని సమాధానం డి బంగ్లాదేశ్. 2వ ప్రశ్న, అత్యంత తీవ్రత అంటే 9.5 తీవ్రత గల భూకంపం ఎక్కడ సంభవించింది? ఏ శ్రీలంక, బి చిలీ, సి ఫ్రాన్స్, డి కెన్యా. దీని జవాబు బి చిలీ. 13వ ప్రశ్న, సునీల్ ఛెత్రి ఏ క్రీడలో గొప్పవాడు? ఏ హాకీ, బి
చెస్, సి ఫుట్బాల్, డి స్నూకర్. దీని జవాబు సి ఫుట్బాల్. 14వ ప్రశ్న, రాక్షస తంగడి యుద్ధం ఎప్పుడు జరిగింది? ఏ 1565, బి 1564, సి 1563, డి 1559. దీని జవాబు ఏ 1565. 15వ ప్రశ్న, లోక్ నాయక్ పురస్కారం అందుకున్నదెవరు? ఏ తనికెళ్ల భరణి, బి ఎండమూరి వీరేంద్రనాథ్, సి అందెశ్రీ, డి ముగ్గురు. దీని జవాబు డి ముగ్గురు. అంటే తనికెళ్ల భరణి, ఎండమూరి వీరేంద్రనాథ్, అందెశ్రీ ముగ్గురు తీసుకున్నారు. 16వ ప్రశ్న, హరిత విప్లవం మొదట ప్రారంభించిన దేశం? ఏ ఇండియా, బి ఇంగ్లాండ్, సి ఫ్రాన్స్, డి మెక్సికో. దీని జవాబు డి మెక్సికో. 17వ ప్రశ్న, మహల్వారీ పద్ధతి ఎవరి కాలంలో ఏర్పాటైంది? ఏ వెల్లెస్లీ, బి వారన్ హేస్టింగ్స్, సి కారన్ వాలిస్, డి రికార్డో. దీని జవాబు డి రికార్డో. 18వ ప్రశ్న, సూర్యకాంతిలో అతి నీల లోహిత కిరణాల శాతం ఎంత? ఏ 8%, బి 5%, సి 11%, డి 3%. దీని జవాబు డి 3%. 19వ ప్రశ్న, వాయుపుత్ర అనేది ఏమిటి? ఏ యుద్ధ విమానం, బి యుద్ధ నౌక, సి ఉపగ్రహం, డి ఎలక్ట్రిక్ రాకెట్. దీని జవాబు డి ఎలక్ట్రిక్ రాకెట్. 20వ ప్రశ్న, జులాలుద్దీన్ మహమ్మద్ ఎవరి అసలు పేరు? ఏ బాబరు, బి జహంగీరు, సి హుమయూన్, డి ఔరంగజేబ్. దీని జవాబు ఏ బాబరు. 21వ ప్రశ్న, జీడిపిని ప్రభావితం చేసే అంశాలు? ఏ సంక్షేమ పథకాలు, బి ఎగుమతులు, డి దిగుమతులు. 22, అక్షరాస్యత తక్కువ, వాయు కాలుష్యం ఎక్కువ గల దేశం ఏది? ఇక్కడ 2 వచ్చినాయి. అక్షరాస్యత తక్కువగా గల దేశం ఏది అనే క్వశ్చన్ ఒకటి, వాయు కాలుష్యం ఎక్కువ గల దేశం ఏది? ఏ నేపాల్, బి రువాండా, సి చాడ్, డి ఉగాండా. దీని జవాబు సి చాడ్. ఈ దేశంలో అక్షరాస్యత తక్కువ, వాయు కాలుష్యం ఎక్కువ. 23, పెరిడాక్సిన్ దేని రసాయన నామం? ఏ B6, బి B7, సి B12, డి బి. దీని జవాబు B6A. 24వ ప్రశ్న, 18 క్యారెట్ల బంగారంలో రాగి ఎంత ఉంటుంది? ఏ 25%, బి 75%, సి 50%, డి 5%. దీని జవాబు ఏ 25%. 25వ ప్రశ్న, క్రీడా చట్టం అమలవుతున్న దేశాలు ఎన్ని? ఏ 20, బి 40, సి 16, డి 26. దీని సమాధానం డి 26 దేశాల్లో అమలవుతుంది.